తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ అంటేనే పోరాటానికి కేర్ ఆఫ్ అడ్రస్. నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఆయన శైలి ఎప్పుడూ విలక్షణమే. నాడు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను అత్యంత ధీటుగా ఎదిరించి గులాబీ గూడును వీడటం ఒక సంచలనమైతే, ఆ తర్వాత కమలం పార్టీతో జతకట్టి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టడం మరో సంచలనం. అయితే పార్టీలు మారినా తనలోని తెలంగాణ సెంటిమెంట్, ఆత్మగౌరవ నినాదం ఏమాత్రం తగ్గలేదని ఈటెల మరోసారి నిరూపించారు. బీజేపీ వాళ్ళు దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అంటారు, కానీ నాకు తెలంగాణనే ఫస్ట్, ఆ తర్వాతే పార్టీ అంటూ ఆయన చేసిన ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పుడు కమలం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు ఈటెల ఈ మాట్లాడడానికి కారణం ఏదైనా ఉందా? మళ్లీ సొంత గూటికి వెళ్లే ఆలోచనలో ఉన్నారా? మొన్న కాళేశ్వరంపై బీఆర్ఎస్ మద్దతుగా స్టేట్మెంట్లు, అసలు ఏం జరుగుతోంది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఈటెల రాజేందర్ సాగునీటి ప్రాజెక్టులు, రైతుల ఇబ్బందులపై మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాలు, సిద్ధాంతాలు ఏవైనా సరే తన మూలాలను, తెలంగాణ మట్టిని ఎప్పటికీ మరువనని స్పష్టం చేశారు. నేను పక్కా తెలంగాణ మట్టి బిడ్డను, నాకు నా తెలంగాణనే ఫస్ట్, నా సిద్ధాంతం వేరు, నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాతే పార్టీ నెక్స్ట్, నేను ఎవరు పలికిస్తే పలికే బొమ్మను కాదు అంటూ తన స్వతంత్ర గళాన్ని అటు విపక్షాలకు, ఇటు సొంత పార్టీ పెద్దలకు ఒకేసారి వినిపించి షాక్ కి గురి చేశారు. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నేను నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటెల లాస్ట్ నా పర్సనల్. ఇవాళ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండవని నేను, కానీ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా నాలాంటి వాడిని స్పెక్టేటర్గా ఉండడానికి నేను నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా, అవగాహన చేసే ప్రయత్నం చేస్తా, లేని పక్షంలో చీల్చి చెందాడే ప్రయత్నం కూడా చేస్తాం. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవరి పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుంది కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ స్టైలే వేరు. ఏ పార్టీలో ఉన్నా తన మార్క్ తెలంగాణ సెంటిమెంట్ ను విడిపించడంలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. సొంత పార్టీ లైన్కే షాక్ ఇచ్చేలా ఈటెల మాట్లాడారు. నేను పక్కా తెలంగాణ మట్టి బిడ్డను, నాకు నా తెలంగాణ ఫస్ట్, బీజేపీ వాళ్ళు దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అంటారు, కానీ నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరో పలికిస్తే పలికే వ్యక్తిని కాదంటూ తన మార్క్, ఆత్మగౌరవ నినాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు ఈటెల. తెలంగాణ ఉద్యమ చరిత్రను, నాడు నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఈటెల గుర్తు చేశారు. ఇవాళ రాజకీయాలు, సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, కానీ మూలాలను మర్చిపోయిన వాడు అసలు మనిషే కాదంటూ చరిత్ర మరిచి మాట్లాడుతున్న ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ హయాంలో జరిగిన జలయజ్ఞం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టుల పునాదుల గురించి ప్రస్తావిస్తూ ఉత్తర తెలంగాణకు మిడ్ మానేరు నీళ్ల అడ్డాగా మారిందంటే దాని వెనుక ఎంతో చరిత్ర ఉందన్నారు. బీజేపీలో నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనేది అత్యంత కీలకమైన కాంప్రమైజ్ లేని సిద్ధాంతం. అలాంటిది కమలం పార్టీలో ఎంపీ హోదాలో ఉండి కూడా ఈటెల రాజేందర్ దానికి పూర్తి భిన్నంగా మాట్లాడడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాను పార్టీ లైన్ దాటడానికైనా సిద్ధమేనని, ఇక్కడి రైతులు, ప్రజల పక్షాన నిలబడటమే తన తొలి ప్రాధాన్యతని ఈటెల క్యాడర్ కు గట్టిగా సంకేతాలు పంపారు. మరి ఈటెల మార్క్ పాలిటిక్స్ పై బీజేపీ అధిష్టానం మరియు విపక్ష కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.